రేవంత్ సర్కార్ దుర్మార్గాలను ఎండగడుతున్న బాల్క సుమన్ను కాకిలు టార్గెట్ చేశాయి. క్యాతన్పల్లిలో బాల్క సుమన్ ఇంటి పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులు సుమన్ ఇంటిని చుట్టుముట్టడమే కాకుండా ఇంటి నుంచి ఆయన బయటకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో బాల్క సుమన్ ఇంటి వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకుంటున్నాయి. క్యాతన్పల్లి మున్సిపాలిటీని అడ్డదారిలో చేజిక్కించుకోవాలని మంత్రి వివేక్ చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా ఇవాళ క్యాతన్పల్లి బంద్ కు బీఆర్ఎస్ సిపిఐ కూటమి పిలుపునిచ్చింది. చైర్మన్ ఎన్నిక జరగకుండా వాయిదా వేయించడంతో పాటు ప్రతిపక్ష మహిళా కౌన్సిలర్లపై బీఆర్ఎస్ సిపిఐ తీవ్రంగా ఖండించాయి. ఈ కుట్రల రేవంత్ సర్కార్ పై గులాబీ నేతలు మండిపడుతున్నారు. అక్రమ కేసులతో బీఆర్ఎస్ ను నిల్వరించలేరని తేల్చి చెబుతున్నారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ ఉమేష్ అందిస్తారు. ఉమేష్, మరి క్యాతన్పల్లిలో బాల్క సుమన్ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు, మరి హౌస్ అరెస్ట్ కూడా చేశారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి ఉమేష్? గుడ్ మార్నింగ్ అమూల్య. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీ సంబంధించి నిన్న ఏదైతే మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక సిపిఐ కౌన్సిలర్ కూటమికి సంబంధించిన మహిళా కౌన్సిలర్లపై కాంగ్రెస్ నాయకులు అసభ్యంగా ప్రవర్తించి దౌర్జన్యానికి పాల్పడిన ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ తో పాటు సిపిఐ పార్టీలు కూడా ఈ రోజు క్యాతన్పల్లి మున్సిపాలిటీకి బంద్ పిలుపునిచ్చాయి. అయితే బంద్ లో భాగంగా ఈ రోజు ఉదయం నుంచే కూడా పోలీసులు పెద్ద ఎత్తున అటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ నివాసానికి చేరుకున్నారు. అయితే పెద్ద ఎత్తున కూడా అటు పోలీసు బలగాలు కూడా వస్తున్న నేపథ్యంలో అటు విషయం తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున బాల్క సుమన్ నివాసానికి చేరుకుంటున్నాయి. అయితే ఏదైతే అటు మంత్రి వివేక్ తో పాటు అటు కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యాన్ని అధికార దుర్వినియోగాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఎవరైతే అటు బీఆర్ఎస్ శ్రేణులు బాల్క సుమన్ నివాసం వద్ద ఆందోళన చేపట్టాయి. మంత్రి వివేక్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రభుత్వం ఏదైతే అక్రమ కేసులు పెట్టడాన్ని కూడా నిరసిస్తూ వాళ్ళంతా కూడా ఆందోళన చేయడం జరిగింది. ఏదైతే నిన్నటి క్యాతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో అటు వివేక్ కాన్వాయ్ పై దాడికి పాల్పడ్డారని, ఆ దాడికి సంబంధించి పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయంటూ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో పాటు మరో 6 బీఆర్ఎస్ సీనియర్ నాయకులపై కూడా పోలీసులు రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో అక్రమ కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ కూడా పెద్ద ఎత్తున బాల్క సుమన్ నివాసం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. మొత్తంగా కూడా ఈ రోజు బంద్ ను ఎలాగైనా విఫలం చేయాలనే ఉద్దేశంతో మంత్రి వివేక్ పోలీసుల ప్రోద్బలంతో ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ నేతలు అలాగే సిపిఐ నేతల ఇళ్ల ముందు పోలీసులను మోహరించి వాళ్ళని బయటికి వెళ్లకుండా చేస్తున్నారని ఈ రోజు బంద్ తో పాటు అందరిని అరెస్ట్ చేసి కూడా ఏకపక్షంగా మున్సిపల్ సంబంధించిన చైర్మన్ వైస్ చైర్మన్ అభ్యర్థులను ప్రలోభాలకు గురి చేసి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ బాల్క సుమన్ నివాసం వద్ద బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. మరోవైపు ఏదైతే నిన్నటి రామకృష్ణాపూర్ అక్రమ కేసుల ఘటనకు సంబంధించి చెన్నూరు మాజీ కౌన్సిలర్ అనిల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే మంచిర్యాల పట్టణంలోని హమాలివాడలో ఈ కేసులో ఉన్నటువంటి పోలీసులు నమోదు చేసినటువంటి అక్రమ కేసులకు సంబంధించి గోగుల రవీందర్ రెడ్డి సీనియర్ బీఆర్ఎస్ నాయకులు ఇంటి వద్దకు వెళ్లి కూడా వాళ్ళ ఏదైతే అతని డీటెయిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. మొత్తం ఘటనకు సంబంధించి చూసినట్లయితే ఓవైపు అటు పోలీసులే లాఠీ చార్జ్ చేసి కాంగ్రెస్ నాయకులే దాడికి పాల్పడ్డా కూడా బీఆర్ఎస్ నాయకులపై కూడా అటు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో పాటు అటు పలువురు బీఆర్ఎస్ నాయకులపై కూడా దాడికి పాల్పడి అలాగే కేసులు కూడా నమోదు చేయడం పట్ల కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసినాయి. మొత్తంగా ఏదైతే ఈ రోజు నిన్నటి ఘటనకు సంబంధించి ఈ రోజు క్యాతన్పల్లి మున్సిపాలిటీకి బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎక్కడ కూడా సిపిఐ ఎవరైతే యాక్టివ్ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో పాటు అటు మిగతా యువజన విభాగానికి అలాగే విద్యార్థి విభాగానికి చెందిన నాయకులు వాళ్ళ ఇళ్ల ముందు కూడా పోలీసులు మోహరించారు. వాళ్ళు ఎవరిని కూడా ఇళ్ల నుంచి బయటికి వెళ్లొద్దట్టు కూడా బయట పోలీస్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా వెళ్ళినట్లయితే అక్రమ కేసులు పెడతామంటూ కూడా భయాందోళనకు గురి చేసే పరిస్థితి ఉందంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసిన మరోవైపు సిపిఐ నేతలు కూడా ఏదైతే పట్టణ బంద్ కు పిలిపించిన బీఆర్ఎస్ తో పాటు పట్టణ బంద్ కు పిలిపించిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు సిపిఐ నాయకుల ఇంత ముందు కూడా పోలీసులు మోహరించారు. ఎవరిని కూడా బయటికి వెళ్ళనీయకుండా పోలీసులు ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి క్యాతన్పల్లి మున్సిపాలిటీలో నెలకొంది. మొత్తంగా గత 2 రోజులుగా కూడా క్యాతన్పల్లి మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున కూడా పోలీస్ ఫోర్స్ నుంచి దాదాపు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా చేరుకొని అటు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నివాసం చుట్టూ కూడా
నివాసానికి వెళ్లే దారులన్నింటినీ కూడా బారికేడ్లతో మూసివేశారు. ఎవరిని కూడా ఆ దారి గుండా వెళ్లకుండా అడ్డుకుంటున్నారనే పరిస్థితి అక్కడ నెలకొన్నది. ఓవైపు సామాన్యులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిన్న ఏదైతే కేతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నికకు సంబంధించి అటు మున్సిపాలిటీకి వెళ్లే కేతన్పల్లి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లే దారులన్నింటినీ కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దాదాపు 2 కిలోమీటర్ల చేయడంతో సామాన్యులు చాలా ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు అటు మంచిర్యాలకు నిత్యం పనుల నిమిత్తం వెళ్లే వాళ్ళని కూడా డైవర్షన్ చేయడంతో వాళ్ళు దాదాపు 10 కిలోమీటర్లు అదనంగా తిరిగి వెళ్లే పరిస్థితి నెలకొన్నది. అసలు ఏదైతే మెజార్టీ ఉన్నప్పటికీ కూడా కేతన్పల్లి మున్సిపాలిటీ సంబంధించి 22 వార్డులలో 14 వార్డులు బీఆర్ఎస్ సిపిఐ కూటమి అభ్యర్థులు గెలుపొంది మెజార్టీ ఉన్నప్పటికీ కేవలం 7 స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ చైర్మన్ ఎన్నిక నిర్వహించకుండా మంత్రి వివేక్ తో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా అక్రమాలకు పాల్పడుతున్నారని 2 సార్లు వాయిదా వేయించి ఈరోజు పట్టణ బంధులు పిలుపునిచ్చిన పట్టణ బంధును కూడా విఫలం చేసేందుకు కూడా మంత్రి వివేక్ కుట్రలు పనుకున్నారంటూ మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ నివాసం వద్ద ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయని చెప్పవచ్చు. అమూల్య. రైట్ ఉమేష్, ఇప్పుడు కేతన్పల్లి మున్సిపాలిటీ చూసుకున్నట్టయితే న్యాయంగా అది బీఆర్ఎస్ దే అయినప్పటికీ కేతన్పల్లిలో బాలకసుమన్ ఇంటిని చుట్టుముట్టడము, హౌస్ అరెస్ట్ చేయడము, అలాగే బీఆర్ఎస్ నేతలపై లాఠీచార్జ్, అక్రమ కేసులు బనాయిస్తామని బెదిరించడం, ఇవన్నీ దేనికి? అంటే కాంగ్రెస్ దుర్మార్గాలను ప్రశ్నించడమే తప్పైందంటారా ఇక్కడ? ప్రధానంగా మనం ఒకటి చెప్పొచ్చు అమూల్య. ఓవైపు కేతన్ 22 వార్డులలో 14 వార్డులు బీఆర్ఎస్ సిపిఐ కూటమి అభ్యర్థులు కౌన్సిలర్లుగా గెలుపొందారు. కాంగ్రెస్ కేవలం 7 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. మెజార్టీ ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యబద్ధంగా మున్సిపాలిటీలో కేతన్పల్లి మున్సిపాలిటీ సంబంధించిన ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన కౌన్సిలర్లను ఏదైతే 2 సార్లు కూడా అటు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కాకుండా అడుగడుగున అడ్డుకుంటున్నారు. ఏదైతే మంత్రి వివేక్ కూడా ప్రలోభాలకు గురి చేసి వాళ్ళు ఏదైతే భద్రాచలం క్యాంపుకు వెళ్ళినా కూడా అక్కడికి కూడా ఇక్కడ నుంచి కాంగ్రెస్ నాయకులు పోలీసుల సాయంతో వెళ్లి వాళ్ళను అక్రమంగా ఏదైతే క్యాంపు నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మొత్తంగా ఇదన్నిటి కూడా గమనించిన మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ అక్కడి నుంచి ఎవరైతే కూటమి కౌన్సిలర్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా దాదాపు 14 మందిని తీసుకొని వచ్చి తన నివాసం వద్దనే ఉంచుకొని 2 రోజులుగా కూడా ఏదైతే 16వ తారీఖున జరగాల్సిన ఏదైతే ఈ ఎన్నికకు సంబంధించి 2 సార్లు కూడా వాయిదా పడడం జరిగింది. మొత్తంగా కేవలం ఏదైతే ఈ మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేసి ఎలాగైనా ఏదైతే ఈ కూటమికి సంబంధించి కౌన్సిలర్లను ప్రలోభాలకు గురి చేసి అక్కడ మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ చేజిక్కోవాలనే కుట్రలకు కుతంత్రాలకు కూడా తెరలేపిందంటూ కూడా ఏదైతే మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ ఆరోపిస్తున్నారు. అలాగే ఏ అవకాశాన్ని కూడా వదలకుండా కూడా నిన్న కావాలనే ఓవైపు రూట్ మ్యాప్ మార్చినా కూడా మంత్రి వివేక్ రావాల్సిన రూట్ మ్యాప్ అమరావతి నుంచి రావాల్సి ఉన్నది కేతన్పల్లి మున్సిపాలిటీకి. కానీ కావాలనే బీఆర్ఎస్ ఎవరైతే కూటమి కౌన్సిలర్ అభ్యర్థులు వెళ్లే దారి గుండానే వెళ్లి కావాలనే దాదాపు అక్కడ కాంగ్రెస్ కు సంబంధించిన చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించిన దాదాపు 150 నుంచి 200 మంది కార్యకర్తలను నాయకులను వాళ్ళందరినీ కూడా అక్కడికి తీసుకొచ్చి కావాలని గొడవ సృష్టించి కావాలనే పోలీసులు లాఠీచార్జ్ చేసి బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పోలీసుల లాఠీచార్జ్ లో దాదాపు 15 మంది కూడా బీఆర్ఎస్ నాయకులకు దెబ్బలు తలగాయి, తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. అయినప్పటికీ కూడా ఓవైపు దెబ్బలు తిని కూడా మళ్ళీ పోలీసు సిబ్బందిపై దాడి చేశారంటూ బాలకసుమన్ తో పాటు మరో 6గురిపై కూడా కేసులు నమోదు చేశారు. ఇదంతా కూడా చూసినట్టయితే మరోవైపు ఈ రోజు ఏదైతే అటు మున్సిపాలిటీకి వెళ్ళినటువంటి సమావేశానికి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ సిపిఐ కూటమి కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం తర్వాత మంత్రితో పాటు వివేక్ తో పాటు ఎంపీ వంశీకృష్ణ సాక్షిగా కూడా కాంగ్రెస్ కౌన్సిలర్లు మహిళా కౌన్సిలర్లని చూడకుండా బీఆర్ఎస్ సిపిఐ కూటమి చెందిన మహిళా కౌన్సిలర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. అలాగే బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై కూడా దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ కూడా బీఆర్ఎస్ తో పాటు సిపిఐ కూటమి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళంతా అక్రమ అరెస్టులు, జై తెలంగాణ, అరెస్టులను అక్రమ అరెస్టులను కేసీఆర్ గారి నాయకత్వం,